నేనేమనుకుంటున్నా అంటే ఈ మతాల కంటే కూడా ఈ కులాలు కావచ్చు, బీసీ, ఎస్టీ కావచ్చు అత్యంత ప్రమాదకరమైన ఒక సందర్భంలో కామన్ మ్యాన్గా సరే మరి నాకు తెలివి ఉందో లేదో అనిపిస్తా ఉంది. అంటే ఎట్లా అంటే ఈ కొట్లాట ప్రమాదం నేనేమంటున్నా అంటే ఓన్లీ బీసీలో ఇది రావాలి అంటే రేపు నేను ఓటే వేద్దాం మీకు, లేకపోతే పక్కన ఈ అబ్బాయి వేద్దాం అంటే ఎవరి కులం ఏందో నాకు తెలియదు ఇప్పుడు. కానీ ఈ రకంగా బీసీలు అంటే బీసీలే పెట్టుకొని బీసీలే సీఎం కావాలి అంటే దీంట్లో అర్థం ఏందనేది మాకు అర్థం కావట్లేదు. కొంచెం క్లారిటీ కోసం వచ్చింది. నేను మీకు అర్థం కాకపోతే నేను ఎంత అర్థం చేయాలో నాకు అర్థం చెప్పాలి సార్. నాతో పాటు చెప్తాను, వందల మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కులాలు మతాల గురించి మాట్లాడినారు కాబట్టి చెప్తా ఉన్నా. బహుశా 300 ఏళ్ల పాటు మొఘళ్ళు పరిపాలించారు ఈ దేశాన్ని. కులాలు మతాలని మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తా ఉన్నా. 300 ఏళ్ళు పరిపాలిస్తే హిందూ మతానికి వచ్చిన బాధ ఏం లేకుండే. ఓ 300 ఏళ్ళు క్రిస్టియన్లు పరిపాలించారు, ఎవరు? ఇంగ్లాండ్ వాళ్ళు. అప్పుడు ఏం బాధ లేదు. ఇప్పుడు హిందువులే పరిపాలిస్తారు, హిందూ మతానికి ప్రమాదం ఉందని చెప్తారు. ఈ పొలిటికల్ ఈ రాజకీయ అవసరాలు తీర్చుకోవడం కాకపోతే ఇంకొకటి ఏంది? ఇక్కడ నువ్వు కులాల మతాలు అన్నావు కాబట్టి ఇక రెండోది, ఇక్కడ బీసీలు అధికారం అన్నప్పుడు ఇట్లా అడగడం ధర్మమేనా, మేము ఓటు వేద్దా అంటే నేనే చెప్తా ఉన్నా మీరు రెడ్డి అయితే నాకు మీ ఓటు వద్దని చెప్తా ఉన్నా. నేనే చెప్తా ఉన్నా మా ఓటు వద్దు. ఇలా ఎవరి ఓట్లతో మీరు అధికారం చేసిరు ఇవాళ 70 సంవత్సరాల నుంచి? ఇక్కడ మా ఓట్లతో గద్దెనెక్కి మాకు అధికారం షేర్ చేయమంటే మీకెందుకంటారా? ఏంది ఇది? ఈ అహంకారం ఏంది? ఓట్లు ఎవరివి? 100కి 60% ఓట్లు మావి. 5% ఓట్లు లేని వాళ్ళు 60% మీద అధికారం చెలాయిస్తా ఉంటే మేము అధికారం కావాలన్నప్పుడు మేము శత్రువులమా? మేము కులాల మధ్య చిచ్చు పెడుతున్నామా? ఇలా 43 మంది రెడ్లు అసెంబ్లీలో కూర్చున్నారు కదా, ఏ కులం లేని ఎట్లా కూర్చున్నారు? మరి 13 మంది వెలమలు కూర్చున్నారు కదా, 2% 13 మంది వెలమలు కూర్చున్నారు కదా. మరి మీ ఇద్దరు కులాల దాదాపుగా 50 మంది పైచీలుకున్నారు ఏందని పోయి అడగవు? నా ప్రశ్న అదే సార్. నేనేమంటా అంటే కృష్ణయ్య గారు కావచ్చు, మీరు కావచ్చు, ఒకలాభరణం కావచ్చు, లేకపోతే విజయ్ గారు కావచ్చు, నిన్న మీతో పక్కన వట్టే జానయ్య గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేనేమంటున్నా అంటే అసలు మీరే పోటీ చేసుకుని మీరు చేస్తే అసలు వాళ్ళు అనాల్సిన మాటలేదు. మీరే సీఎం, మీరే ముఖ్యమంత్రి, మీరే మంత్రి కదా. అదే చేస్తున్నాం కదా, నేను చేస్తుంది అదే. వాళ్ళతోని కొట్లాడుతున్నాము. వాళ్ళతో కొట్లాట ఎక్కడిది? వాళ్ళతో మీ ఓటే వద్దన్నాక కొట్లాట ఎక్కడిది? నీ ఓటు కావాలంటే కొట్లాట, నీ ఓటే వద్దు పని నిలబడతా ఉంటే ఇంకెక్కడ కొట్లాట వాళ్ళతోటి? అంటే మీ టార్గెట్ ఏంటంటే ఏమైందంటే బీసీలకి ఇన్ని సంవత్సరాల నుంచి అన్యాయం జరిగిందని సడన్గా 2014 నుంచి తీన్మార్ మల్లన్న గారు కష్టపడి ఈ రోజున ఒక ఎమ్మెల్సీ సీట్లో కూర్చున్నారంటే ఏంది? రాజకీయం కోసమైనా, లేకపోతే బీసీలకు బాగు చేద్దామనా, లేకపోతే మీరు అనుకున్న హెల్త్ కొన్ని ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో దానికోసం అసలు ఏం చేద్దాం అనుకున్నాం? క్లారిటీ. ఇప్పుడు నేను ఒకటి బాయ్ సార్, నేను మిగతా పొలిటీషియన్స్ లాగా కాదు. అదే సార్ నా క్లారిటీ. నేను నిజంగా నా రాజకీయాల కోసము, నా అవసరాల కోసం అయితే అధికారంలో ఉన్న పార్టీలో ఉండి అదే ఆ ముఖ్యమంత్రి గారి పక్కకు తిరిగి భజనను మరణ మృదంగము ఏదో మృదంగాలు కొట్టుకుంటూ తిరిగేటం. నేను దానికోసం కాదు కదా చేస్తుంది. ఇవాళ మెజారిటీ వర్గాలైనటువంటి బీసీలకు రాజకీయ వాటా, ఉద్యోగ వాటా, సమాన వాటా దక్కాలనేది కదా మా పోరాటము. ఒకవేళ నేను మిగతా రాజకీయ నాయకుల్లాగా నేను కూడా భజన చేసుకుంటూ ఉండిపోతే నా వరకు, నా కుటుంబం వరకు బతుండొచ్చు, కానీ నన్ను ఎన్నుకున్నటువంటి ప్రజలకు అన్యాయం జరగదా? అందుకోసమే సత్యలోపట ఈ వర్గాలకు ఖచ్చితంగా మంచి చేసి చచ్చిపోవాలనేది నా ఉద్దేశము. అది నా టార్గెట్. అంతే తప్ప కానీ మేదో బతకడానికి కాదు. నేను బతకడానికి మార్గాలు చాలా ఉన్నాయి. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు అంటే మీ ఎజెండా ముఖ్యమంత్రి కావాలనా అసలు, లేకపోతే కొత్త పార్టీ పెట్టాలన్నా? అది కూడా ప్రజలకు స్టేట్మెంట్ ఇస్తే క్లియర్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీరు ఒక జేఏసీ అనేది ఒకటి పెట్టారు అంటే అది జేఏసీ అంటే ఇప్పుడు ఈ 4-5 కలుపుకొని బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. కొత్తగా మీరేం చేస్తారు? మల్లన్న గారు ఏం చేయబోతున్నారంటే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు? మీతో పాటు జనాలు రావాలని కోరుకుంటారా? అవసరం లేదా? వాళ్ళు కూడా మీ ఓటు వద్దన్నట్టు వీళ్ళు కూడా ఇష్టం ఉంటేనే వస్తారా, లేకపోతే వాళ్ళని రావాలని కోరుకుంటారా? అంటే మీకు మాకు సంబంధం లేదు బాయ్ సార్. మా దాంట్లో మీరు లేని పంచాయతీలు పెట్టకండి. మీరు ఇన్నేళ్ళు మమ్మల్ని విభజించి పాలించి ఏ కార్యక్రమం చేసిరో అదే చేస్తా ఉన్నారు. ఇవాళ రావాలన్నా వద్ద మా ప్రజలు మా ఇంట లేకపోతే మీ అంటున్నారా? మా ప్రజలు మా ఇంటే ఉన్నారు కదా, మా ప్రజలు మా ఇంటే ఉన్నారు. మేమందరం కూడా ఐక్యంగానే పోతా ఉన్నాం. మా సంఘాలన్నీ కలుస్తూనే ఉన్నాయి. మేమందరం కూడా కలిసిమెలిసిగా పనిచేసి ఇవాళ బీసీ వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కలజడి చేస్తూ ఉంటే సహజంగానే మీకు ఇబ్బంది జరుగుతుంది. మేము కాదంటలేము. సహజంగానే మీకు, ఎందుకంటే అధికారం కోల్పోతా ఉన్నాం, ఆ తర్వాత అధికారం ట్రాన్స్ఫర్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది మీకు, దానికి కాదంటలేము. కానీ మీరు ఇంకా అజంప్షన్ చేస్తామంటే ఇంత మేలుకున్న తర్వాత కూడా ఇంకా అజంప్షన్ చేసి బీసీలను మేము ఇట్లా ఇంకా విడగొడతాం, వాళ్ళ మధ్య వైరాలు సృష్టిస్తామని అనుకుంటే మాత్రం అది మీకు మంచిది కాదు.